అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇది పాకిస్తాన్ నైజం. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇదే చేసింది. సింధు జలాల ఒప్పందం విషయంలోనూ ఇదే వైఖరి. ఓవైపు యుద్ధ హెచ్చరికలు చేస్తూ మరోవైపు నీళ్ల కోసం అడుక్కుంటోంది. సొంత నాయకుల నోళ్లు మూయించకుండా సింధు జలాల విడుదల కోసం భారత్కు విజ్ఞప్తులు పంపుతోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసింది భారత్. రక్తం, నీరు ఒకే చోట ప్రవహించలేవని స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై పాకిస్తాన్ తీరు మారే వరకు ఇండస్ వాటర్ ట్రీటీ పునరుద్ధరణ జరగదని పలుమార్లు తేల్చి చెప్పింది. దీనిపై పాక్ నాయకులు, ఆర్మీ చీఫ్ నోటికొచ్చినట్టు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. యుద్ధ హెచ్చరికలతో రెచ్చిపోతున్నారు. ఓవైపు బిలావల్ భుట్టో, అసీం మునీర్ అణు బెదిరింపులకు దిగుతుండగా మరోవైపు పాక్ ప్రభుత్వం నీటి కోసం కాళ్ల బేరానికి వచ్చింది. తమకు సింధు జలాలు విడుదల చేయాలని భారత్ను వేడుకుంది పాక్ విదేశాంగ శాఖ. నీటి సరఫరాను పునరుద్ధరించాలని న్యూఢిల్లీని అభ్యర్థించింది. ఇప్పటికే పలుమార్లు నీటి కోసం భారత్కు విజ్ఞప్తులు పంపింది దాయాది దేశం. తాజాగా మరోసారి సింధు జలాలు విడుదల చేయాలని కోరింది. ఈ ఒప్పందాన్ని నమ్మకంగా, న్యాయబద్ధంగా కొనసాగించాలని కోరుతున్నట్లు తెలిపింది. ఇండస్ వాటర్ ట్రీటీ నిలుపుదలతో పాకిస్తాన్లో 21% నీటి కొరత ఏర్పడుతుందని అంచనా. అమెరికాలో అసీం మునీర్, సింధ్లో బిలావల్ భుట్టో భారత్పై ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోయారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగితే యుద్ధం గురించి ఆలోచించడం తప్ప మరో మార్గం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో. 6 నదులు తిరిగి పొందేందుకు తమ పౌరులంతా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారంటూ పిచ్చి ప్రేలాపనలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. సింధు జలాలను అడ్డుకోవడానికి భారత్ ఆనకట్టలు కడితే పేల్చేస్తామంటూ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ కు దిగారు. ఈ వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చిన భారత్ అణు బెదిరింపులకు భయపడేది లేదని పునరుద్ఘాటించింది. దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడబోమని స్పష్టం చేసింది.